నమస్కారం. భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థానాల్లో ఉండే 2 పదవుల గురించి ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అవే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు. అసలు వీరి ఎన్నిక ఎలా జరుగుతుంది, వాళ్లకున్న అధికారాలేంటి, మరి వాటి ప్రాముఖ్యత ఎంత? ఈ చర్చకు మనం లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ 8వ ఎడిషన్లోని ముఖ్య విషయాలను ఆధారంగా తీసుకుంటున్నాం. మన లక్ష్యమేంటంటే ఈ 2 పెద్ద పదవుల ఎన్నిక, వాళ్ల అర్హతలు, అధికారాలు, ఇంకా వాటి ప్రాముఖ్యతను వీలైనంత స్పష్టంగా అర్థం చేసుకోవడం. అవునండి. రాష్ట్రపతి మన దేశానికి మొదటి పౌరుడు, రాజ్యాధినేత కూడా. అయినా సరే మనమే నేరుగా ఓటేసి ఎన్నుకోము కదా. ఈ పరోక్ష ఎన్నికల పద్ధతితోనే మనం మొదలు పెడదాం. ఎందుకిలా పెట్టారు, ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. సరే, ముందుగా రాష్ట్రపతి గురించి. రాజ్యాంగంలో పార్ట్ 5 అంటే ఆర్టికల్స్ 52 నుంచి 78 వరకు యూనియన్ కార్యనిర్వాహక వర్గం గురించి వివరిస్తాయి. ఇందులో రాష్ట్రపతిది కీలక పాత్ర. అవును, ఆయన దేశ ఐక్యతకు, సమగ్రతకు ఒక గుర్తులాంటివారు. మరి ఈ పరోక్ష ఎన్నిక ఎవరు చేస్తారు? అంటే ఎవరెవరు ఓటేస్తారు? రాష్ట్రపతిని ఒక ఎలెక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. దీనినే నియోజక గణం అంటాం. ఇందులో ఎవరుంటారంటే, 1 పార్లమెంటు 2 సభలకు అంటే లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఎంపీస్. 2 అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు అంటే ఎమ్మెల్యేస్. 3 ఢిల్లీ, పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు. ఓ, అంటే నామినేటెడ్ సభ్యులు ఇందులో ఉండరన్నమాట. ఖచ్చితంగా. పార్లమెంటుకు నామినేట్ అయిన వాళ్లు, రాష్ట్రాల్లో శాసనమండలి సభ్యులు, వాళ్లు ఎన్నికైనా, నామినేట్ అయినా సరే వాళ్లు పాల్గొనరు. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయరు. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేషన్ కూడా లేదు కాబట్టి ఆ ప్రశ్న లేదు. సరే, ఇంతమంది వేరువేరు చోట్ల నుంచి ఓటేస్తున్నప్పుడు అందరి ఓటు విలువ ఒకటే ఉంటుందా, లేకపోతే ఎలా? రాష్ట్రాల మధ్య సమానత్వం ఎలా వస్తుంది? ఆహా, అక్కడే అసలు విషయముంది. అందరి ఓటు విలువ ఒకటి కాదు. దీనికోసం ఒక పద్ధతి పెట్టారు. అంటే రాష్ట్రాల మధ్య సమానత్వం, అలాగే రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య ఒక సమతుల్యత ఉండేలా చూస్తారు. ఎమ్మెల్యే ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాను బట్టి, అక్కడున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి లెక్కిస్తారు. తర్వాత దేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరి ఓట్ల మొత్తం విలువని పార్లమెంటుకు ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే ఒక ఎంపీ ఓటు విలువ వస్తుంది. ఓహో, అంటే దాదాపుగా అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ కలిపితే ఎంపీలందరి ఓట్ల విలువకు సమానంగా ఉంటుందన్నమాట. అవును. దానివల్ల ఏ ఒక్క రాష్ట్రానికో లేక కేంద్రానికో ఎక్కువ ప్రాధాన్యత లేకుండా బ్యాలెన్స్ అవుతుంది. ఎన్నికల పద్ధతి కూడా ఏదో ప్రత్యేకమంటారు కదా, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని. అవును, దీన్నే దామాషా ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఏక ఓటు బదిలీ పద్ధతి అంటారు. అంటే ఓటర్లు ఒక్క ఓటే వేస్తారు, కానీ వాళ్ల ప్రాధాన్యతలను సూచిస్తారు. మొదటి ప్రాధాన్యత ఈ అభ్యర్థికి, రెండోది ఇంకొకరికి. అలా గెలవాలంటే అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు, అంటే ఒక కోటా సాధించాలి. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవ్వరికీ ఆ మెజారిటీ రాకపోతే, అప్పుడు తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తీసేసి వాళ్ల ఓట్లను వాళ్ల రెండో ప్రాధాన్యత ఎవరికుందో వాళ్లకు బదిలీ చేస్తారు. ఇలా ఎవరో ఒకరు ఆ కోటా మార్కు దాటే వరకు చేస్తూ ఉంటారు. అయితే ఈ పరోక్ష ఎన్నిక మీద విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం కాదని కొందరంటారు. ఉన్నాయి, కాదనలేం. కానీ రాజ్యాంగ నిర్మాతలు దీని గురించి చాలా ఆలోచించారు. మనది పార్లమెంటరీ వ్యవస్థ కదా, ఇక్కడ రాష్ట్రపతి నామమాత్రపు అధిపతి. మరి అలాంటప్పుడు ప్రత్యక్ష ఎన్నిక పెడితే, 1 దేశమంతా ఎన్నికలు నిర్వహించడానికి అయ్యే ఖర్చు, సమయం చాలా ఎక్కువ. రెండోది ఇంకా ముఖ్యమైనది, ప్రజల చేత నేరుగా ఎన్నికైన రాష్ట్రపతికి, అలాగే ప్రజల మద్దతున్న ప్రధానమంత్రికి మధ్య అధికారాల కోసం పోటీ వచ్చే అవకాశముందని భావించారు. దాన్ని నివారించడానికే ఈ పద్ధతి పెట్టారు. అర్థమైంది. సరే, మరి ఈ పదవికి పోటీ చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. 1 భారత పౌరుడై ఉండాలి. 2 30 ఏళ్ల వయసు నిండి ఉండాలి. 3 లోక్సభా సభ్యుడిగా ఎన్నికవడానికి కావలసిన అర్హత ఉండాలి. 4వది ముఖ్యమైనది, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల కింద కానీ, స్థానిక సంస్థల కింద కానీ ఎలాంటి లాభదాయక పదవి అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఉండకూడదు. ఈ లాభదాయక పదవి అంటే కొంచెం వివరిస్తారా? అంటే
ప్రభుత్వ నియంత్రణలో ఉంటూ జీతం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందే ఏ పదవైనా సాధారణంగా లాభదాయక పదవి కిందకు వస్తుంది. అయితే కొన్ని మినహాయింపులున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, మంత్రుల పదవులను లాభదాయక పదవులుగా పరిగణించరు. దీని ముఖ్య ఉద్దేశ్యం కార్యనిర్వాహక వర్గం శాసనసభ సభ్యులను ప్రలోభపెట్టకుండా చూడటం. పోటీ చెయ్యాలంటే నామినేషన్ వెయ్యడానికి కూడా ఏమైనా నిబంధనలున్నాయా? ఉన్నాయి. సీరియస్ అభ్యర్థులు మాత్రమే పోటీ చేసేలా 1997లో కఠినతరం చేశారు. ఇప్పుడు ఒక అభ్యర్థి నామినేషన్ను కనీసం 15 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి, మరో 50 మంది బలపరచాలి. అంతేకాదు 15,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. పోలైన మొత్తం ఓట్లలో 6వ వంతు అంటే 16వ వంతు ఓట్లు రాకపోతే ఆ డిపాజిట్ తిరిగి రాదు. ఇంతకుముందు ఇంత కఠినంగా ఉండేది కాదన్మాట. లేదు. 1997 ముందు కేవలం 10 మంది ప్రతిపాదకులు, 10 మంది సమర్థకులు సరిపోయేది. డిపాజిట్ కూడా 2,500 రూపాయలు మాత్రమే ఉండేది. సరే, ఎన్నికయ్యారు. తర్వాత ప్రమాణస్వీకారం ఎలా ఉంటుంది? ఎవరు చేయిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చేత ప్రమాణం చేయిస్తారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన న్యాయమూర్తి చేయిస్తారు. రాష్ట్రపతి చేసే ప్రమాణం కూడా చాలా ముఖ్యమైనది. కేవలం పదవి బాధ్యతలు నిర్వహిస్తానని కాదు, భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడుతానని, సమర్థిస్తానని ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ప్రమాణం చేస్తారు. ప్రజల సేవకు అంకితమవుతానని కూడా. మరి పదవిలా ఉన్నప్పుడు పాటించాల్సిన షరతులు? కొన్నున్నాయి. ఆయన పార్లమెంట్లో గాని ఏ రాష్ట్ర శాసనసభలో గాని సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ సభ్యుడైతే రాష్ట్రపతిగా పదవి చేపట్టిన రోజున ఆ సభ్యత్వం రద్దవుతుంది. మరే ఇతర లాభదాయక పదవిని కూడా చేపట్టకూడదు. అధికారిక నివాసం అంటే రాష్ట్రపతి భవన్ ఉపయోగించుకోవచ్చు. దానికి అద్దె కట్టాల్సిన పనిలేదు. పార్లమెంటు నిర్ణయించిన జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు పొందుతారు. ఆ జీతభత్యాలను ఆయన పదవీకాలంలో తగ్గించడానికి వీల్లేదు. జీతమెంతుంటుందిప్పుడు? 2018లో పెంచారు. ఇప్పుడు నెలకు 5 లక్షల వరకు ఉంది. పదవీ విరమణ తర్వాత కూడా మంచి పెన్షన్. జీతంలో 50%. ఇళ్ళు, వైద్యం, ప్రయాణం, సిబ్బంది లాంటి సౌకర్యాలుంటాయి. పదవిలో ఉన్నప్పుడు ఏమైనా ప్రత్యేక రక్షణలుంటాయా? చాలా ముఖ్యమైన రక్షణలున్నాయి. ఆయన పదవీలో ఉన్నంతకాలం ఆయన చేసిన వ్యక్తిగత పనులకు సంబంధించి కూడా ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టడానికి వీల్లేదు. అరెస్టు చేయడంగాని, జైలుకు పంపడంగాని కుదరదు. ఒకవేళ వ్యక్తిగత పనులకు సంబంధించి సివిల్ కేసు వేయాలంటే 2 నెలల ముందుగా నోటీసివ్వాలి. పదవీకాలం 5 ఏళ్లు అన్నారు కదా, మధ్యలో తీసేయాలంటే ఎలా? ఇందాక మహాభియోగం అన్నారు. అవును, పదవీకాలం 5 ఏళ్లు. కావాలంటే మళ్లీ పోటీ చేసి ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు. అమెరికా అధ్యక్షుల్లా 2 సార్లకే పరిమితి లేదు. ఒకవేళ ఆయన రాజీనామా చేయాలనుకుంటే ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. ఇక తొలగింపు విషయానికొస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు అనే ఏకైక కారణం మీద మాత్రమే మహాభియోగం అంటే ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించగలరు. రాజ్యాంగంలో ఆ ఉల్లంఘన అంటే ఏమిటో నిర్వచించలేదు. దీన్ని పార్లమెంటులోని ఏ సభ అయినా, లోక్సభ లేదా రాజ్యసభ ప్రారంభించవచ్చు. మొదట ఆ సభలోని మొత్తం సభ్యులలో కనీసం 4వ వంతు మంది ఆరోపణలపై సంతకం చేసి రాష్ట్రపతికి 14 రోజుల ముందు నోటీసివ్వాలి. ఆ తర్వాత ఆరోపణలను ప్రతిపాదించిన సభ తన మొత్తం సభ్యులలో 3/2 మెజారిటీతో 2/3 మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. ఇది చాలా పెద్ద మెజారిటీ. అప్పుడు ఆ తీర్మానం రెండో సభకు వెళుతుంది. రెండో సభ ఆ ఆరోపణలపై విచారణ జరుపుతుంది. ఈ విచారణ సమయంలో రాష్ట్రపతి స్వయంగా హాజరై లేదా తన ప్రతినిధి ద్వారా వాదనలు వినిపించుకునే హక్కు ఉంటుంది. విచారణ తర్వాత రెండో సభ కూడా తన మొత్తం సభ్యులలో 3/2 మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ రోజు నుంచే రాష్ట్రపతి పదవి నుంచి తొలగించబడినట్లు లెక్క. అబ్బా, చాలా కఠినంగానే ఉంది. మరి ఈ ప్రక్రియలో ఎవరు పాల్గొంటారు? ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యేలు కూడా ఉంటారా? ఇక్కడే ఒక చిన్న తేడా ఉంది, గమనించాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని పార్లమెంటు నామినేటెడ్ సభ్యులుంటారు కదా, వాళ్ళు ఈ మహాభియోగ ప్రక్రియలో పాల్గొంటారు. కాని ఎన్నికల్లో ఓటు వేసిన రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు మాత్రం ఈ తొలగింపు ప్రక్రియలో పాల్గొనరు. ఇప్పటివరకు ఎవరినైనా ఇలా తొలగించారా? లేదు.
అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఏ భారత రాష్ట్రపతిపైనా ఈ మహాభియోగ ప్రక్రియను ప్రయోగించాల్సిన అవసరం రాలేదు. ఇది మన వ్యవస్థ పరిపక్వతను కూడా సూచిస్తుంది. ఒకవేళ పదవీకాలం పూర్తి కాకముందే అంటే రాజీనామా వల్లనో మరణం వల్లనో లేదా ఈ మహాభియోగం వల్లనో పదవి ఖాళీ అయితే అప్పుడు పరిస్థితేంటి? అలాంటి సందర్భాల్లో అంటే పదవీకాలం ముగియడం కాకుండా ఇతర కారణాల వల్ల ఖాళీ ఏర్పడితే 6 నెలల లోపల తప్పనిసరిగా కొత్త రాష్ట్రపతి కోసం ఎన్నికలు నిర్వహించాలి. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి మిగిలిన కాలానికి కాకుండా పూర్తి 5 ఏళ్ల పదవీకాలం కొనసాగుతారు. మరి ఆ 6 నెలల పాటు రాష్ట్రపతిగా ఎవరుంటారు? ఆ ఖాళీ సమయంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉంటే లేదా ఆయన అందుబాటులో లేకపోతే భారత ప్రధాన న్యాయమూర్తి CJI రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఆయన కూడా లేకపోతే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన న్యాయమూర్తి ఆ బాధ్యతలు చేపడతారు. ఓకే, ఇదంతా ఎన్నిక, పదవీకాలం, తొలగింపు గురించిన విషయాలు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. రాష్ట్రపతి అధికారాలు, విధులు ఏంటి? నిజంగా ఆయన ఎంత పవర్ఫుల్? చూడండి, రాష్ట్రపతికి రాజ్యాంగం చాలా విస్తృతమైన అధికారాలిచ్చింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఇక్కడ రాష్ట్రపతి రాజ్యాధినేత అయినా వాస్తవ అధికారాలు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి. చాలా వరకు అధికారాలను రాష్ట్రపతి ఆ మంత్రిమండలి సలహా మేరకే వినియోగిస్తారు. అయినా ఆయన అధికారాలను కొన్ని వర్గాలుగా చూడొచ్చు: కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక, న్యాయ, దౌత్య, సైనిక, అత్యవసర అధికారాలు ఇలా. ముందుగా కార్యనిర్వాహక అధికారాల గురించి చెప్పండి. కార్యనిర్వాహక చర్యలన్నీ అధికారికంగా రాష్ట్రపతి పేరుమీదే జరుగుతాయి. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఆయన నియమాలను రూపొందించవచ్చు. అన్ని ముఖ్యమైన నియామకాలు ఆయనే చేస్తారు. ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను ప్రధాని సలహా మేరకు అటార్నీ జనరల్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC మరియు ఇతర కమిషనర్లను, UPSC చైర్మన్ సభ్యులను, రాష్ట్రాల గవర్నర్లను, ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను ఇలా చాలా కీలక పదవుల నియామకం రాష్ట్రపతి చేతుల మీదుగానే జరుగుతుంది. అంటే ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారం తెలుసుకునే అధికారం కూడా ఉంటుందా? ఖచ్చితంగా. పరిపాలనకు సంబంధించిన విషయాలపై గాని, ఏవైనా చట్టాల ప్రతిపాదనలపై గాని ప్రధానమంత్రి నుంచి సమాచారం కోరే హక్కు రాష్ట్రపతికుంది. ప్రధాని ఆ సమాచారం ఇవ్వాలి. కేంద్రపాలిత ప్రాంతాలను నేరుగా పరిపాలించగలరు లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్ల ద్వారా. షెడ్యూల్డ్ ప్రాంతాలను, గిరిజన ప్రాంతాలను ప్రకటించే అధికారం కూడా ఆయనదే. మరి శాసనాధికారాలు, చట్టాలు చేయడంలో ఆయన పాత్రేంటి? రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం. ఆయన ఆమోదం లేకుండా ఏ బిల్లు చట్టం కాదు. ఆయన పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు, సమావేశాలను ముగించవచ్చు, లోక్సభను రద్దు కూడా చేయవచ్చు, డిజాల్వ్. ప్రతి కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశాన్ని, అలాగే ప్రతి సంవత్సరం మొదటి పార్లమెంట్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. అవసరమైతే పార్లమెంటుకు సందేశాలు పంపవచ్చు. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండూ ఖాళీగా ఉన్నప్పుడు సభను నడిపించడానికి తాత్కాలికంగా ఒక సభ్యుడిని నియమించవచ్చు. రాజ్యసభకు నామినేషన్లు కూడా చేస్తారు కదా? అవును. సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజిక సేవ రంగాలలో విశేష అనుభవమున్న 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. అలాగే పార్లమెంట్ సభ్యుల అనర్హతకు సంబంధించిన వివాదాలు వస్తే ఎన్నికల సంఘం సలహాతో ఆయనే నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రకాల బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఆయన ముందస్తు సిఫార్సు తప్పనిసరి. ఉదాహరణకు ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్ లేదా కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పుకు సంబంధించిన బిల్లులు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయనకేం అధికారాలుంటాయి? ఇందాక వీటో అన్నారు కదా. అవును, అక్కడికే వస్తున్నాం. పార్లమెంట్ 2 సభలు ఒక బిల్లును ఆమోదించి పంపిన తర్వాత అది చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఇక్కడ ఆర్టికల్ 111 ప్రకారం ఆయనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. దాన్నే వీటో అధికారం అంటాం. 1, బిల్లుకు తన ఆమోదం తెలపవచ్చు, అప్పుడది చట్టమవుతుంది. 2, తన ఆమోదం తెలపకుండా నిలిపివేయవచ్చు, విత్హోల్డ్ అసెంట్. దీన్నే అబ్సల్యూట్ వీటో అంటారు. ఇలా చేస్తే ఆ బిల్లు అక్కడతో ఆగిపోతుంది, చట్టం కాదు.
ఇది సాధారణంగా ప్రైవేట్ సభ్యుల బిల్లుల విషయంలో లేదా ప్రభుత్వం మారిపోయినప్పుడు పాత కేబినెట్ పంపిన బిల్లుల విషయంలో జరిగే అవకాశం ఉంది. మూడో ఆప్షన్ ఏంటి? మూడోది సస్పెన్సివ్ వీటో. అంటే ఆ బిల్లు ద్రవ్య బిల్లు కాకపోతే పునఃపరిశీలన కోసం తిరిగి పార్లమెంటుకే పంపవచ్చు. కానీ పార్లమెంట్ ఆ బిల్లును మళ్లీ సవరణలతో గాని సవరణలు లేకుండా గాని ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే అప్పుడు ఆయన తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సిందే. అంటే రెండోసారి వెనక్కి పంపలేరన్నమాట. అవును, ఒక్కసారి మాత్రమే పునఃపరిశీలనకు పంపగలరు. ఇక నాలుగవది కొంచెం ఆసక్తికరమైనది పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే జేబులో పెట్టుకోవడవా? ఒక రకంగా అంతే. అంటే బిల్లుపై ఎలాంటి చర్య తీసుకోకుండా, ఆమోదించకుండా, తిరస్కరించకుండా, వెనక్కి పంపకుండా దాన్ని నిరవధికంగా తన దగ్గరే ఉంచుకోవడం. మన రాజ్యాంగం దీనికి కాలపరిమితి ఏమీ విధించలేదు. అమెరికా అధ్యక్షుడికి 10 రోజుల టైముంటుంది, మనకు లేదు. దీన్ని ఎప్పుడైనా ఉపయోగించారా? ఉపయోగించారు. 1986లో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు విషయంలో దీన్ని ప్రయోగించారు. అది చాలా చర్చనీయాంశమైంది. అయితే అన్ని బిల్లుల విషయంలో ఈ వీటోలు పనిచేస్తాయా? లేదు, రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం లేదు. 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారం అలాంటి బిల్లులకు ఆయన తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. అలాగే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసినప్పుడు ఆర్టికల్ 201 వాటిపై కూడా రాష్ట్రపతికి వీటో అధికారాలుంటాయి. అక్కడ ఆయన ఆమోదించవచ్చు, నిలిపివేయవచ్చు, లేదా ద్రవ్య బిల్లు కాకపోతే పునర్పరిశీలనకు తిరిగి పంపవచ్చు. ఇక్కడ ఒక తేడా ఏంటంటే రాష్ట్ర శాసనసభ మళ్లీ ఆ బిల్లును ఆమోదించి పంపినా రాష్ట్రపతి దానికి ఆమోదం తెలపడానికి కట్టుబడి ఉండరు. ఓకే, శాసన అధికారాలో ఈ వీటో చాలా ముఖ్యం. మరి ఆర్డినెన్స్ అధికారం కూడా ఉంది కదా? అవును, అది కూడా చాలా కీలకమైన శాసనాధికారం. ఆర్టికల్ 123 కింద పార్లమెంటు సమావేశాలు జరగనప్పుడు ఏదైనా తక్షణ చట్టం అవసరమనిపిస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఈ ఆర్డినెన్స్కు పార్లమెంటు చేసిన చట్టంతో సమానమైన బలముంటుంది. కానీ ఇది తాత్కాలికమే. పార్లమెంటు తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాలలోపు దాని ఆమోదం పొందాలి, లేదంటే అది రద్దయిపోతుంది. ఒకవేళ పార్లమెంటు దాన్ని తిరస్కరించినా రద్దవుతుంది. అంటే గరిష్టంగా ఎంతకాలం అమల్లో ఉంటుంది? పార్లమెంటు 2 సమావేశాల మధ్య గరిష్ట గ్యాపు 6 నెలలుంటుంది కదా. దానికి ఈ 6 వారాలు కలిపితే ఒక ఆర్డినెన్స్ గరిష్టంగా 6 నెలలు మరియు 6 వారాల పాటు అమల్లో ఉండొచ్చు. అయితే ఇది రాష్ట్రపతి ఇష్టానుసారం చేసేది కాదు. మంత్రిమండలి సలహా మేరకే ఆర్డినెన్స్ జారీ చేస్తారు. దీని దురుద్దేశంతో పదే పదే జారీ చేస్తే న్యాయస్థానాలు సమీక్షించి కొట్టివేయవచ్చు అని సుప్రీంకోర్టు కూపర్ కేసు, డీసీ వాధ్వా కేసులో చెప్పింది. సరే, ఇవి కాకుండా ఆర్థిక, న్యాయ అధికారాలు కూడా ఉన్నాయి అన్నారు. అవును, ఆర్థిక అధికారాల్లో ముఖ్యమైనవి ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్. రాష్ట్రపతి సిఫార్సుతోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. వార్షిక బడ్జెట్ను పార్లమెంటు ముందు ఉంచేలా చూడాలి. అనుకోని ఖర్చుల కోసం కంటింజెన్సీ ఫండ్ నుంచి అడ్వాన్స్లు ఇవ్వగలరు. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ కోసం ప్రతి 5 ఏళ్లకోసారి ఆర్థిక సంఘాన్ని, ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు. ఇక న్యాయ అధికారాల్లో చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. ఏదైనా చట్టం లేదా వాస్తవానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్న తలెత్తితే సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు, ఆర్టికల్ 143. కానీ ఆ సలహా రాష్ట్రపతికి కట్టుబడి ఉండదు, అంటే పాటించాల్సిన అవసరం లేదు. క్షమాభిక్ష అధికారం కూడా న్యాయాధికారాల కిందకే వస్తోందా? అవును, అది చాలా ముఖ్యమైన అధికారం. ఆర్టికల్ 72 కింద రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. ఇది కేంద్ర చట్టాలను ఉల్లంఘించిన కేసుల్లో, సైనిక కోర్టులు వేసిన శిక్షల విషయంలో మరియు మరణశిక్ష పడిన అన్ని కేసుల్లో వర్తిస్తుంది. ఇందులో 5 రకాలున్నాయి. క్షమాపణ, పార్డన్, అంటే శిక్ష నుంచి, అనర్హతల నుంచి పూర్తిగా విముక్తి. కమ్యూటేషన్ అంటే శిక్ష స్వభావాన్ని మార్చి తగ్గించడం. ఉదాహరణ, మరణశిక్షను కఠిన కారాగార శిక్షగా మార్చడం. రెమిషన్ అంటే శిక్ష స్వభావాన్ని మార్చకుండా కాలాన్ని తగ్గించడం. రెస్పైట్ అంటే ప్రత్యేక కారణాల వల్ల, ఉదాహరణ గర్భవతి, వైకల్యం, అసలు శిక్ష కంటే తక్కువ శిక్ష విధించడం. రిప్రీవ్ అంటే శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయడం. ముఖ్యంగా మరణశిక్షల విషయంలో క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పుడు. ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారు? దీనిపై ఏమైనా పరిమితులున్నాయా? ఇది కూడా మంత్రిమండలి సలహా మేరకే ఉపయోగించాలి. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. క్షమాభిక్ష కోరిన వ్యక్తికి మౌఖిక విచారణ హక్కు లేదు.
రాష్ట్రపతి సాక్ష్యాలను తాజాగా పరిశీలించవచ్చు. కాని నిర్ణయం ఏకపక్షంగా, అసంబద్ధంగా, దురుద్దేశంతో ఉంటే తప్ప న్యాయస్థానాలు సాధారణంగా జోక్యం చేసుకోవు. దౌత్య, సైనిక, అత్యవసర అధికారాల గురించి క్లుప్తంగా. దౌత్య అధికారాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, సందులు రాష్ట్రపతి పేరుమీదే జరుగుతాయి. అయితే వాటికి పార్లమెంట్ ఆమోదం అవసరం. విదేశాలకు రాయబారులను పంపడం, విదేశీ రాయబారులను స్వీకరించడం చేస్తారు. సైనిక అధికారాలు, భారత రక్షణ దళాలకు ఆయనే సుప్రీం కమాండర్. యుద్ధం ప్రకటించాలన్నా, శాంతిని నెలకొల్పాలన్నా అది పార్లమెంట్ ఆమోదానికి లోబడి ఉంటుంది. అత్యవసర అధికారాలు, ఇది చాలా కీలకమైన అధికారం. 3 రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, యుద్ధం, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు కారణాలతో. రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356, మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360, దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు. ఇన్ని అధికారాలున్నప్పటికీ మొదట్లో అన్నట్లు రాష్ట్రపతి మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలి. మరి ఆయన స్థానమేంటి? కేవలం రబ్బర్ స్టాంప్ లాంటిదేనా? అది కొంచెం అతి సరళీకరణ అవుతుండే. నిజమే, మన పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణాధికారి, నామినల్ ఎగ్జిక్యూటివ్, వాస్తవ అధికారి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలే. ఆర్టికల్ 74 స్పష్టంగా చెబుతుంది, రాష్ట్రపతికి సహాయం చేయడానికి, సలహా ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉంటుంది. దానికి ప్రధాని నాయకత్వం వహిస్తారు. రాష్ట్రపతి ఆ సలహా ప్రకారమే నడుచుకోవాలి. 42వ సవరణ దీన్ని తప్పనిసరి చేసింది. అయితే 44వ సవరణ ఒక చిన్న వెసులుబాటిచ్చింది. రాష్ట్రపతి ఆ సలహాను ఒకసారి పునఃపరిశీలన కోసం మంత్రిమండలికి తిరిగి పంపవచ్చు. కానీ పునఃపరిశీలన తర్వాత ఇచ్చిన సలహాను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం దాదాపు లేనట్టేనా? సాధారణ పరిస్థితుల్లో అంతే. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతికి కొంత విచక్షణాధికారం ఉపయోగించే అవకాశం ఉంటుంది. దీన్ని పరిస్థితిగత విచక్షణ అంటారు. ఉదాహరణకు, లోక్సభ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాలేదనుకోండి. అప్పుడు ఎవరిని ప్రధానిగా నియమించాలనేది రాష్ట్రపతి తన విచక్షణతో నిర్ణయించవచ్చు. అలాగే అధికారంలో ఉన్న మంత్రిమండలి లోక్సభలో విశ్వాసం కోల్పోయిందని రాష్ట్రపతి భావించినప్పుడు వాళ్ల సలహా లేకపోయినా వాళ్లని తొలగించవచ్చు. లేదా మెజారిటీ కోల్పోయిన మంత్రిమండలి లోక్సభను రద్దు చేయమని సలహా ఇస్తే ఆ సలహా పాటించాలా వద్దా అనేది కూడా రాష్ట్రపతి విచక్షణకే వదిలేయబడుతోంది. అంటే రాజకీయ అస్థిరత ఉన్న సమయాల్లో రాష్ట్రపతి పాత్ర చాలా కీలకమవుతుందన్నమాట. అవును. అందుకే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో అన్నారు, రాష్ట్రపతి స్థానం బ్రిటిష్ రాజులాంటిది. ఆయన దేశానికి అధిపతి, కాని కార్యనిర్వహణాధికారి కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు, కాని దేశాన్ని పాలించరు. ఆయన కేవలం నామమాత్రపు అధిపతి అయినా రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో, దేశ ఐక్యతను కాపాడడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. చాలా స్పష్టంగా వివరించారు. సరే, ఇప్పుడు ఉపరాష్ట్రపతి వైపు వద్దాం. ఇది దేశంలో 2వ అత్యున్నత పదవి అని తెలుసు. అవును, అమెరికా ఉపరాష్ట్రపతి పదవిని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందించారు. రాష్ట్రపతిలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా పరోక్షంగానే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ భిన్నంగా ఉంటుంది. ఉపరాష్ట్రపతిని కేవలం పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, అంటే ఎన్నికైన సభ్యులు మరియు నామినేట్ చేయబడిన సభ్యులు ఇద్దరూ కలిసి ఎన్నుకుంటారు. ఓ, ఇక్కడ నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేస్తారా? ఎమ్మెల్యేలుండరా? ఎందుకీ తేడా? అవును, నామినేటెడ్ సభ్యులు కూడా ఓటేస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలకు మాత్రం ఇందులో ప్రమేయం లేదు. దీనికి కూడా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో కారణం చెప్పారు. రాష్ట్రపతి దేశాధినేత కాబట్టి ఆయన ఎన్నికలో కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా ఉండటం అవసరం. కానీ ఉపరాష్ట్రపతి ప్రధాన విధి రాజ్యసభకు అధ్యక్షత వహించడం, చైర్మన్గా ఉండటం. రెండో విధి రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే తాత్కాలికంగా ఆ బాధ్యతలు చూడటం. ఇవి ఎక్కువగా కేంద్రానికి సంబంధించిన పనులు కాబట్టి కేవలం పార్లమెంట్ సభ్యులెన్నుకుంటే సరిపోతుంది అని భావించారు. ఎన్నికల పద్ధతి మాత్రం సేమ్. అవును, ఎన్నికల విధానం రాష్ట్రపతి ఎన్నికలాగే దామాసా ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ ఎస్టీవీ ద్వారా రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. మరి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హతలు, ప్రమాణ స్వీకారం ఎలా ఉంటాయి? అర్హతలు దాదాపు రాష్ట్రపతిలాగే. భారత పౌరుడే ఉండాలి, 35 ఏళ్లు నిండి ఉండాలి,
లాభదాయక పదవిలో ఉండకూడదు. ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే, లోక్సభ సభ్యుడికి బదులుగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి. నామినేషన్ వేయడానికి కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి, మరో 20 మంది బలపరచాలి. సెక్యూరిటీ డిపాజిట్ 15,000 రూపాయలు. ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన వ్యక్తి చేయిస్తారు. పదవీకాలము షరతులు తొలగింపు ఎలా? పదవీకాలం 5 ఏళ్లు. ఆయన కూడా తిరిగి ఎన్నిక కావచ్చు. షరతుల్లో ముఖ్యమైనది పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉండకూడదు. రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి సమర్పించాలి. ఇక తొలగింపు విషయానికొస్తే ఇది రాష్ట్రపతి మహాభియోగమంత కఠినమైనది కాదు. చాలా సింపుల్. ఎలా? తొలగింపు తీర్మానాన్ని కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అక్కడ ప్రభావవంతమైన మెజారిటీతో, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే సభలో అప్పటికి ఉన్న మొత్తం సభ్యులలో ఖాళీలను మినహాయించి మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. దానికి లోక్సభ సాధారణ మెజారిటీతో, అంటే హాజరై ఓటు వేసిన వారిలో సగం కంటే ఎక్కువ అంగీకరిస్తే చాలు. ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. దీనికి కూడా 14 రోజుల ముందు నోటీసివ్వాలి. రాజ్యాంగ ఉల్లంఘన లాంటి కారణాలు ఏవీ పేర్కొనాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా తేలిగ్గా ఉంది రాష్ట్రపతితో పోలిస్తే. మరి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే? రాష్ట్రపతి పదవిలాగే పదవీకాలం ముగియడం, రాజీనామా, తొలగింపు, మరణం, అనర్హత వంటి కారణాల వల్ల ఖాళీ ఏర్పడవచ్చు. పదవీకాలం ముగిసే లోపే ఎన్నిక జరగాలి. ఇతర కారణాల వల్ల ఖాళీ ఏర్పడితే వీలైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలి. ఇక్కడ రాష్ట్రపతిలాగా 6 నెలల గడువు లాంటిది ప్రత్యేకంగా చెప్పలేదు. సరే, ఇప్పుడు ఫైనల్గా ఉపరాష్ట్రపతి అధికారాలు, విధులు ఏంటి? ఆయన రోజువారీ పని ఏమిటి? ఉపరాష్ట్రపతికి రాజ్యాంగం ప్రకారం 2 ప్రధానమైన విధులున్నాయి. ఒకటి, ఆయన రాజ్యసభకు పదవిరీత్యా చైర్మన్గా వ్యవహరిస్తారు. అంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం వల్ల ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ అవుతారు. ఈ హోదాలో ఆయన అధికారాలు దాదాపు లోక్సభ స్పీకర్ అధికారాల్లాగే ఉంటాయి. రాజ్యసభ సమావేశాలను నడిపిస్తారు, క్రమశిక్షణ పాటిస్తారు. ఆయనకు జీతం ఉపరాష్ట్రపతిగా వస్తుందా లేక రాజ్యసభ చైర్మన్గానా? మంచి ప్రశ్న. ఆయనకు జీతం ఉపరాష్ట్రపతిగా రాదు. రాజ్యసభ చైర్మన్గా ఆయనకు జీతభత్యాలు చెల్లిస్తారు. 2018లో దీన్ని కూడా పెంచారు. నెలకు 4 లక్షల వరకు ఉంది. ఇక రెండో విధి, రాష్ట్రపతి పదవికి ఆకస్మికంగా ఖాళీ ఏర్పడినప్పుడు రాజీనామా, తొలగింపు, మరణం లాంటివి కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు గరిష్టంగా 6 నెలల కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా, యాక్టింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. లేదా అధికారంలో ఉన్న రాష్ట్రపతి అనారోగ్యం వల్లనో, విదేశీ పర్యటన వల్లనో, మరేదైనా కారణం వల్ల తాత్కాలికంగా తన విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఆ విధులను చేపడతారు. ఈ తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో ఆయన ఉపరాష్ట్రపతిగా కాకుండా తాత్కాలిక రాష్ట్రపతిగా అన్ని అధికారాలను కలిగి ఉంటారు. రాష్ట్రపతికొచ్చే జీతభత్యాల్నే పొందుతారు. ఆ సమయంలో ఆయన రాజ్యసభ చైర్మన్ విధులను నిర్వర్తించరు. ఆ బాధ్యతను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చూసుకుంటారు. అమెరికా ఉపాధ్యక్షుడితో పోలిస్తే ఏమైనా ముఖ్యమైన తేడాలున్నాయా మన ఉపరాష్ట్రపతికి? ఒక చాలా ముఖ్యమైన తేడా ఉంది. అమెరికాలో గనక అధ్యక్షుడు పదవి మధ్యలో ఖాళీ అయితే ఉపాధ్యక్షుడు మిగిలిన పదవీకాలం మొత్తానికి పూర్తిస్థాయి అధ్యక్షుడైపోతారు. కాని భారతదేశంలో అలా కాదు. ఇక్కడ ఉపరాష్ట్రపతి కేవలం తాత్కాలికంగా కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు, అది కూడా గరిష్టంగా 6 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. ఆయన పూర్తి కాలానికి రాష్ట్రపతి అవ్వరు. అందుకే భారత ఉపరాష్ట్రపతి ప్రాథమిక పాత్ర లేదా ప్రధాన విధి రాజ్యసభ చైర్మన్గా ఉండటమే అని చెప్పొచ్చు. రెండో పాత్ర అంటే తాత్కాలిక రాష్ట్రపతి పాత్ర. అది ఆకస్మికంగా అవసరమైనప్పుడు మాత్రమే వస్తుంది. అర్థమైంది. ఈరోజు మనం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల గురించి నిజంగా చాలా కీలకమైన విషయాలు, వాటి వెనుక ఉన్న లాజిక్ తెలుసుకున్నాం. ఆ పరోక్ష ఎన్నిక విధానం, వారి అర్హతలు, ముఖ్యంగా రాష్ట్రపతికున్న విస్తృత అధికారాలు, కార్యనిర్వాహక, శాసన, వీటో, ఆర్డినెన్స్, క్షమాభిక్ష, అత్యవసర అధికారాలు, కానీ వాటన్నిటికీ మంత్రిమండలి సలహా అనే పరిమితి ఉండటం, అలాగే ఉపరాష్ట్రపతి ప్రధానంగా రాజ్యసభ చైర్మన్గా, అవసరమైతే వారసుడిగా ఎలా పనిచేస్తారో కూడా స్పష్టమైంది. రాజ్యాంగంలోని నియంత్రణలు, సమతుల్యతలు కూడా బాగా అర్థమయ్యాయి. అవునండి. రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధిపతే అనిపించినా
రాజ్యాంగ సంరక్షకుడుగా, దేశ ఐక్యతకు ప్రతీకగా, ముఖ్యంగా రాజకీయ అనిశ్చిత సమయాల్లో తన విచక్షణను ఉపయోగించి కీలక పాత్ర పోషించే అవకాశమున్న వ్యక్తి. ఉపరాష్ట్రపతి పదవి ఆ వ్యవస్థ కొనసాగింపునకు, స్థిరత్వానికి భరోసా ఇస్తుంది. ముగించే ముందు వింటున్నవారి కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదిలి వెళ్దాం. రాష్ట్రపతి ఎన్నిక పరోక్షంగా జరగడం, ఆయన అధికారాలు చాలా వరకు మంత్రిమండలి సలహాపైనే ఆధారపడి ఉండటం గమనిస్తే ఈ పదవి కేవలం ఉత్సవ విగ్రహం లాంటిదేనా, అలంకారప్రాయమైనదేనా, లేక రాజకీయ సంక్షోభాలు, తీవ్రమైన అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పుడు రాజ్యాంగాన్ని కాపాడటానికి తెరవెనుకైనా సరే ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించగల నిజమైన శక్తి, ప్రాముఖ్యత ఈ పదవికి ఉందా? దీని గురించి ఆలోచించండి. మరో అంశంపై లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.